మానవ శరీరంలో ఉండే నాభి అనగా బొడ్డు. ఈ నాభి నుండి డిఎన్ఏ గురించి ఇటీవల పరిశోధనలు చాలా పరిమితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆధునిక వైద్య శాస్త్రంలో అయితే నాభి నలం నుండి సేకరించిన డిఎన్ఏ మరియు స్టెమ్ సెల్స్పై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇవి రోగ చికిత్సలో ఉపయోగపడతాయి. ఒక మనిషి పుట్టినప్పుడు ఆ వ్యక్తి నుండి నాభిని కట్ చేస్తారు. ఆ కట్ చేసిన నాభిని భద్రపరిచి అతనికి ఏదైనా రోగం వచ్చినప్పుడు రోగ చికిత్సలో ఉపయోగపడుతుంది. నాభి నలం నుండి సేకరించిన డిఎన్ఏ మరియు స్టెమ్ సెల్స్ రక్త సంబంధిత వ్యాధులు, ఉదాహరణకి లుకేమియా, గుండె వ్యాధులు మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. ఈ స్టెమ్ సెల్స్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా రోగులకు చికిత్స అందిస్తారు. నాభి నలంలోని డిఎన్ఏ జన్యు సమాచారాన్ని అధ్యయనం చేయడం ద్వారా వ్యాధులకు సంబంధించిన జన్యు వైవిధ్యాన్ని గుర్తించవచ్చు. నాభి నలం రక్తాన్ని సేకరించి భవిష్యత్తులో వైద్య చికిత్సల కోసం బ్యాంకింగ్ చేయడం ఇటీవల సాధారణ పద్ధతిగా మారింది. ఈ డిఎన్ఏ జన్యు వ్యాధుల చికిత్స మరియు పరిశోధనలో సహాయపడుతుంది. నాభి నలం డిఎన్ఏ ద్వారా ఒక వ్యక్తి యొక్క జన్యు చరిత్రను అధ్యయనం చేయవచ్చు. ఉదాహరణకు భారతదేశంలోని తెలుగు మాట్లాడే జనాభా యొక్క జన్యు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని అధ్యయనాలు జరిపారు. ఈ అధ్యయనాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని స్థానికులపై జన్యు మూలాలను అన్వేషించాయి. ఇవి పురాతన డిఎన్ఏ నమూనాలతో పోల్చబడ్డాయి. కొన్ని అధ్యయనాలు నాభి నలం డిఎన్ఏలోని నిండర్తల్ జన్యు అంశాలను గుర్తించాయి. ఇవి ఆధునిక మానవులలో 1-2% ఉంటాయి. ఈ జన్యు అంశాలలో రోగనిరోధక వ్యవస్థ, చర్మ రంగు మరియు కొన్ని వ్యాధులకు సంబంధించినవిగా గుర్తించబడ్డాయి. ఉదాహరణకు కోవిడ్-19 తీవ్రతను తగ్గించడంలో సహాయపడే జన్యు వైవిధ్యాలు. డిఎన్ఏను ఉపయోగించి నానో వెహికల్స్ తయారు చేయడంపై ఇటీవల పరిశోధనలు దృష్టి సాధించాయి. ఇవి లక్షిత ఔషధ డెలివరీకి ఉపయోగపడతాయి. నాభి నలం డిఎన్ఏ ఈ నానో స్ట్రక్చర్ తయారీలో ఉపయోగపడవచ్చు. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జనాభా యొక్క జన్యు మూలాలను అన్వేషించేందుకు పురాతన డిఎన్ఏ అధ్యయనాలు చేపట్టింది. ఈ పరిశోధనలు దక్షిణ భారతదేశంలోని జనాభా యొక్క జన్యు నిర్మాణం, ఆహార అలవాట్లు మరియు వ్యాధులు గుర్తించేందుకు సమాచారం అందిస్తాయి. తెలుగు మాట్లాడే జనాభాలో హెచ్ఎల్ఏ అనగా హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ జన్యు వైవిధ్యాన్ని అధ్యయనం చేసేందుకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్గా ఉపయోగించబడుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ సంబంధిత వ్యాధుల అధ్యయనంలో సహాయపడుతుంది. నాభి డిఎన్ఏపై నేరుగా చేసిన పరిశోధనలు పరిమితంగా ఉన్నాయి మరియు చాలా అధ్యయనాలు నాభి నలం రక్తం లేదా స్టెమ్ సెల్స్పై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో ఒక మనిషికి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని క్యూర్ చేసేందుకు ఆ మనిషి నాభిని నుండి డిఎన్ఏ సేకరించి ఆ డిఎన్ఏతో ఆ వ్యాధిని నయం చేయొచ్చు అని పరిశోధనలు జరుగుతున్నాయి.